నమస్తే. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హల్చల్‌గా మారిపోయింది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి. అంటే ఇది యాక్సిడెంటా? లేకపోతే మర్డరా? అని చెప్పేసి ఇంతవరకు మనకు తేలలేదు. అది ఏ కారణాల వల్ల అనేది మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కావచ్చు, అన్ని రిపోర్ట్స్ అన్నీ డీలే అవ్వడము. ఇంకో పక్క ఖచ్చితంగా ఇది రిపోర్ట్స్ లేట్ అవ్వడం వల్లే ఇది హత్య నమ్మాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన వీడియోలు, సీసీ ఫుటేజ్ వీడియోల్లో చూస్తుంటే మాత్రం పాస్టర్ ప్రవీణ్ వైన్ షాప్‌కెళ్ళి అక్కడ వైన్ కొంటున్నట్టు మనకొక విజువల్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన అవ్వచ్చు, లేకపోతే ఆయన బట్టల్లో, ఆయన అటైర్‌లో ఇంకా ఎవరైనా రావచ్చు అని చెప్పేసి కూడా చాలా అనుమానాలున్నాయి. ప్రస్తుతం మనతో పాటు దీనంతటి గురించి డిస్కస్ చేయడానికి డబ్ల్యూసీసీ నుంచి పాస్టర్ పీటర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే. సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మనకొస్తున్న విజువల్స్ చూస్తుంటే మాత్రం అక్కడ అంటే విజయవాడ నుంచి వెళ్తున్న సమయంలో అక్కడ ఒక పార్క్ దగ్గర కూర్చున్నారు అని చెప్పేసి ఎస్ఐ మాట్లాడడం, అండ్ అక్కడ ఒక అబ్బాయి మాట్లాడుతున్నారు, హోటల్ అబ్బాయి. అండ్ ఇంకో పక్క ఏలూరు దగ్గర, కోదాడ ఏలూరు దగ్గర కూడా ఇలాంటి అంటే వైన్ కొంటున్నట్టు ఒక విజువల్. దీని అంతటి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మనం జనరల్గా ఆలోచన చేస్తే అండి, తీసిన ప్రతి సీసీటీవీ ఫుటేజ్లో కానీ, లేకపోతే పోలీసు వారు తీసిన ఫోటోలో కానీ, ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు అనుకుంటా, సుబ్బారావు గారు అనుకుంటా, ఆయన చెప్పిన మాటల్లో కానీ, ఆయన చెప్పేది కూడా ఒకటే మాట ఏంటంటే, ఆయన తాగలేదండి, తాగి ఉన్నట్టయితే నాకు కనిపించలేదు, అలసిపోయినట్టుగా ఉన్నానని చెప్పి. ఓకే, ఇప్పుడు ఆ ఫోటో ఏదో కనబడతా ఉందో ఆ ఫోటోలో ఫేస్ క్లారిటీ లేదు. ఒకవేళ ప్రవీణ్ పగడాల గారే అక్కడ పడిపోయి ఉంటే, ఆ ప్లేస్లో ప్రవీణ్ పగడాల అయితే ఈ పార్టీకి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? సీసీటీవీ ఫుటేజ్ అనేది రిలీజ్ చేయాలి. రెండోది, ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి సీసీటీవీ ఫుటేజ్ కూడా చూస్తే ఎక్కడ కూడా ఆయన ఫేస్ రివీల్ చేసినట్టు కనిపించట్లేదు. ఫేస్ అనే క్లారిటీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు అక్కడి నుంచి అనుమానాలు అనేవి రేజ్ అవుతూ ఉన్నాయి. ఇంకోటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పిన విషయం ఏంటంటే, వారి సొంత అక్కగారే మొన్న ఐ డ్రీమ్ అనుకుంటా వారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట, ఆ బుల్లెట్ బండి మీద అయితే టోల్గేట్ ఆయన టూల్తూ వెళ్తా ఉన్నాడో ఆ టోల్గేట్ దగ్గర కనబడింది, మా బ్రదర్ కాదు అది వేరే వ్యక్తి అని చెప్పి ఆవిడ క్లారిటీ ఇచ్చారు. పిఏ కూడా మాట్లాడుతూ అది ప్రవీణ్ అన్న కాదు అది వేరే వ్యక్తి అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ దాకా డౌట్స్ అనేవి 100% రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని బట్టే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా డిలే అవుతుంది. ఇంతలో ఇదంతా గందరగోళం జరుగుతూ ఉంది, డౌట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి అనేసరికి నిన్న రాత్రి ఆ వీడియోస్ ఏవైతే రిలీజ్ అయినాయో పోలీస్ వారు రిలీజ్ చేయకుండా మీడియా టీవీ వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారు? డయల్ టోన్ టీవీ వాళ్ళు, దాంతో బిగ్ న్యూస్ వాళ్ళు ఒకరిని చూసి వాళ్ళు రిలీజ్ చేస్తూ పోతా ఉన్నారు. ఏది ఉన్నా కూడా పోలీస్ వారు ఫస్ట్ రిలీజ్ చేయాలి. పోలీస్ వారు రిలీజ్ చేయకుండా వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించి ఉన్నారు, వీళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకొని రిలీజ్ చేసి ఉన్నారు అనేది నా ప్రశ్న కనబడుతుంది. ఇప్పుడు ఆ కోణంలో కూడా పోలీస్ వారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. మూడోది, మనం ఆలోచన చేస్తూ ఉంటే మందు షాప్ దగ్గర ఏదైతే ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నారో, ప్రవీణ్ గారు అని చెప్పి అంటా ఉన్నారో, ఆ మందు షాప్ దగ్గర కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉందండి ఈ పోస్ట్ అనేది. ఏముంది అని అంటే, ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆయన వేసుకున్న హెల్మెట్ ఏదైతే ఉందో క్లియర్గా మనం చూస్తే జావా అనే ఒక స్టిక్కర్ కనబడుతుంది హెల్మెట్ మీద. ఇప్పుడు పైన వైన్ షాప్ దగ్గర ఎవడైతే కనబడుతూ ఉన్నాడో వాడు వేసుకునే హెల్మెట్ చూస్తే జావా అనే స్టిక్కర్ కనిపించట్లేదు. మనం జనరల్గా చూస్తూ ఉంటే నిందితులు ఎప్పుడైనా కానీ కొన్ని క్లూస్ వదిలి వెళ్తూ ఉంటారు. చిన్న వెంట్రుకతో కూడా ఫారెన్సిక్ రిపోర్ట్కి పంపించి ఎన్నో కేసుల్ని మనము ఛేదించి ఉన్నాం. ఇప్పుడు అలాగే చూస్తే నిందితులు ఖచ్చితంగా దొరుకుతారండి. ఇన్ని రోజులు 6 డేస్ దాకా ఈ వీడియో ఎక్కడ ఉంది, ఎందుకు బయటికి తీయలేదు, ఈ వీడియో ఆర్టీవీ వాళ్ళకి ఎవరు పంపించారో, ఇదే వైన్ షాప్ అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుసు, ఈ వైన్ షాప్లో ప్రవీణ్ గారే వచ్చారని చెప్పి ఇప్పుడు ఆర్టీవీ మళ్ళీ అక్కడికి వెళ్ళి వైన్ షాప్ దగ్గరికి ఈరోజు వీడియో చూస్తే వాళ్ళు మైక్ పెట్టి అక్కడ కౌంటర్లో కూర్చున్న వ్యక్తితో మాట్లాడితే మాకు తెలియదండి, చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారండి, మాకేం తెలుసు అని చెప్పి అంటూ ఉన్నారు. మళ్ళీ ఈ వైన్ షాప్లో గుర్తుపట్టింది ఎవరు ప్రవీణ్ అని చెప్పి అక్కడ ఆ సీసీటీవీ మాకు తెలియదండి, మా ఓనర్స్కి తెలుసు అని చెప్పంట. మళ్ళీ ఆ ఓనర్స్ ఎవరు, మీడియా ముందుకు వాళ్ళు ఎందుకు రాలేకపోతా ఉన్నారు? ఖచ్చితంగా ఇది ప్రవీణ అని చెప్పి వీళ్ళు ఎట్లా ఒక కంక్లూషన్కి వచ్చారు అనేవి కూడా ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా అనుమానాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూస్తాం మాస్క్ అనేది కవర్ చేసినట్టు కనబడుతుంది, ఫేస్ కూడా క్లారిటీ లేనట్టు కనబడుతుంది. మరొక ఫోటో కూడా నేను మీకు మీ ముందు పెడతాను, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇదైతే ఫోటో కనబడతా ఉందో
3 months బ్యాక్ ప్రవీణ్ అన్న అమెరికాకు వెళ్ళినప్పుడు సేమ్ టీ షర్ట్ వేసుకున్నారు. ఈ టీ షర్ట్లో ఇక్కడ ఉన్న వ్యక్తిని మీరు చూడండి. మీకు జనరల్గా మీకు కనబడుతుంది ఏంటమ్మా? మీరు చెప్పండి, మీకు ఏం డిఫరెన్స్ కనబడుతుంది ఇక్కడ? కలర్ చైనా నేను చెప్పనా, ఇక్కడ మీరు చూస్తే ఈయన పర్సనాలిటీ చూడండి. అసలు పర్సనాలిటీ చూడండి, షోల్డర్స్ చూడండి, ఆర్మ్స్ చూడండి, పర్సనాలిటీ చూడండి, ముందర చెస్ట్ చూడండి. డిఫరెన్స్ మీకు ఏం కనబడతా ఉంది? వైన్ షాప్లో ఉన్న వ్యక్తికి ఇక్కడ 3 months బ్యాక్ ఉన్న ప్రవీణ్ అన్నకి చాలా డిఫరెన్స్ ఉన్నట్టు కనబడుతుంది. లావ్ ఉన్నట్టు కనబడుతుంది, బందోబస్తు కనబడతా ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే లావ్ ఈ గ్యాప్ లో ఆయన కొంచెం లావ్ అనుకుందాం, మీరు అన్నట్టే ఇప్పుడు డౌట్ మనం అనుకుందాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. డిఫరెన్స్ కోసం మాట్లాడుతుంది సార్. ఆయన పర్సనాలిటీ మారిందా మారలేదా, జిమ్ చేస్తారా, 3 months లో లావ్ ఎక్కడ, విల్ కమ్ టు ద సెకండ్ పాయింట్. కానీ ఇక పర్సనాలిటీ అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ కనబడుతుంది. ఇక్కడ ఉన్న వ్యక్తి వేరు అని చెప్పి నేను అందుకే ఇంకో ఫోటోని చూపెట్టి ఏమన్నానంటే, ఆ హెల్మెట్ కూడా మీరు చూడండి అని చెప్పంట. రెండో అనుమానం, పర్సనాలిటీ డిఫరెంట్ కనబడతా ఉంది. ఇక్కడ హెల్మెట్ చూస్తేమో జావా స్టిక్కర్ లేదు, ఇక్కడ చనిపోయినప్పుడు హెల్మెట్ చూస్తేమో జావా స్టిక్కర్ కనబడుతుంది. ఇది రెండో అనుమానం. ఇక్కడ కూడా అనుమానాలు కనబడతా ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రవీణ్ ఉన్నాడా లేడా అనేది ఒకటి క్లియర్గా అనుమానాలు కనబడుతుంది. ఇంకోటి, ఇక్కడ కూర్చున్న వ్యక్తిని మీరు చూస్తే, కూర్చున్న వ్యక్తి ఆ షర్టును మనం చూస్తూ ఉంటే లైట్గా కనబడుతుంది, ప్యాంట్ కూడా లైట్గా కనబడుతుంది. ఈ కిందే ఆయన బాడీ, ఇది ఆ బాడీని చూస్తుంటే షర్టు డార్క్గా కనబడుతూ ఉంది, ప్యాంటు డార్క్గా కనబడతా ఉంది. అంటే ఇక్కడ షర్టు కూడా వేరేగా ఉన్నట్టు కనబడుతుంది. ఇంకో అనుమానం ఇక్కడ మీకు నేను చూపెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇది చూడండి, ఈ షర్ట్ ఏదైతే ఉందో రీసెంట్గా కొన్న కొత్త షర్ట్ లాగా కనబడుతుంది. ఎందుకనంటే టైట్గా ఉంది. మనం ఏ షర్టు కొత్తగా కొన్నా కూడా ఆ షర్టు మనకి ఇలాంటి ఎలాస్టిక్ షర్ట్స్ టైట్గా కనబడతాయి. ఇక్కడ టైట్గా ఉన్నట్టు కనబడతా ఉందా? ఇప్పుడు ఈయన చనిపోయినప్పుడు ఆ ప్రదేశాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, చనిపోయిన ప్రదేశంలో షర్టు లూజ్గా ఉన్నట్టు కనబడతా ఉంటుంది. ఎక్కడ ఉంది అది? అంటే డే మొత్తం వేసుకొని ఉన్నారు కదా, మేబీ అక్కడ లూజ్ అయ్యే. ఇది ఈవినింగే కదా అండి, ఈవినింగే కదా. ఇదిగోండి, ఇది చనిపోయినప్పుడు ఆయన చెయ్యి. ఇది నేను ఈ ఫొటోస్ పంపిస్తాను మీకు, మీరు వేయండి. ఇది చెయ్యి. ఇది ఈ చెయ్యి దగ్గర మీరు చూస్తే షర్టు లూజ్గా కనబడతా ఉంది. అంటే ఇంత పైదాకా అంటే కానీ ఆ షర్టు లూజ్ కాదని చెప్పి, ఆ షర్టు ఆల్రెడీ ఇందాక నేను అమెరికాలో ఉన్నప్పుడు చూపెడితే అది ఆల్రెడీ లూజ్గానే కనబడుతుంది. ఇంకో చెయ్యి పట్టే అంత లూజ్గా కనబడతా. ఈ షర్టు లూజ్గా కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు వీడు ఎవడైతే కూర్చొని ఉన్నాడో బడుద్దాయిడు, వీడి షర్టు పగడు బందిగా టైట్గా కనబడతా ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఒక స్ట్రిప్ లాగా వచ్చినట్టుగా ఉంది. అంటే షర్ట్ లాంగ్గా ఉన్నట్టు కనబడుతుంది. ఆయన షర్ట్ ఏమో మనకి ఏం కనబడుతుంది? షార్ట్ షర్ట్. ఎక్కడ ఆయన ఇందాక అమెరికాలో ఉన్నప్పుడు ఫోటో మనం చూస్తే, ఇది అమెరికా షర్ట్ చూస్తే ఆ షర్ట్ ఆయన పై ఈడి దాకా ఫోల్డ్ చేసుకున్నట్టు కనబడుతుంది. లూజ్ షర్ట్ కనబడుతుంది, అది టైట్ షర్ట్గా కనబడుతుంది. ఇప్పుడు ఇవన్నీ అనుమానాలు చూస్తూ ఉంటే ఇదిగోండి, ఇక్కడ చూడండి పగడబందీగా వాడు బందోబస్తు కనబడతా ఉన్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన చూస్తే చనిపోయినప్పుడు బాడీ అలా లేదే, బందోబస్తు. మీరు అన్నట్టు లావెక్కాడా అంటే లావెక్కినట్టు లేదే. చెస్ట్ కానీ ఏది కానీ, షోల్డర్స్ కానీ, ఆర్మ్స్ కానీ, ఈ షర్ట్ చూడండి ఇక్కడ లూజ్ కనబడుతుంది. సో ఇవన్నీ మనకి చూస్తూ ఉంటే ఇది పగడబందీగా డౌట్ఫుల్. మరొక అనుమానం ఏం కనబడుతుందంటే, ఇప్పుడు ఆయన బైక్ కోసం మాట్లాడుతూ ఉంటే, ఆయన ఏదైతే బైక్ నడిపాడో ఈ బైక్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఫోన్ హోల్డర్ కనబడతా ఉంది. ఫోన్ హోల్డర్ ఉంది. ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆ బైక్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ బైక్ దగ్గర ఫోన్ హోల్డర్ లేనట్టు కనబడతా ఉంది. బైక్ ఫోటో ఎక్కడో ఉంది, నేను చూడండి. ఇరిగిపోయే ఛాన్సెస్ లేవంటారా? ఇరిగిపోతే ఇప్పుడు దానికి ఆనవాళ్ళు ఉంటాయి కదండి. ఇదిగోండి, ఇది చనిపోయినప్పుడు అక్కడ దొరికిన బైక్. ఇది ఈ బైక్ దగ్గర ఎక్కడ కూడా ఫోన్ హోల్డర్ లేదు. ఒకవేళ ఇరిగిపోయిందని చెప్పి అనుకుందాం. ఇరిగిపోతే ఇప్పుడు అక్కడ ఒక ముక్క ఏదో కనబడుతుంది, బండికి అలాగే ఒక ముక్క ఉంటుంది, పైన ఇరిగిపోయింది అనుకుంటాం. ఒకవేళ ఇది కూడా ఊసిపోయింది అనుకుంటాం, దానికి అక్కడ కనబడుతుంది కదా తెల్లగా ఒక స్ట్రిప్ లాంటిది, ఒక లైన్ అనేది మనకు కనబడతా ఉంటుంది, జంగు లాంటిదో ఏదో ఒకటి కనబడుతుంది. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశానండి, లేపలేదు. పక్కన దగ్గరగా ఉండే వ్యక్తికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇది ఏంటి మళ్ళీ ఇప్పుడు నైట్ కనబడేది, ఫోన్ హోల్డర్ కనబడుతుంది, ఏంటి పరిస్థితి, ఫోన్ హోల్డర్ అయినా అంటే, అన్న ఆయన కార్లో వెళ్ళినా కూడా కార్లో కూడా ఫోన్ హోల్డర్ పెట్టుకోడన్నా, బండి కూడా ఫోన్ హోల్డర్ లేదు. ఆయనకు ఆ రాజమండ్రి ఎన్నోసార్లు పోయి వచ్చాడు, కళ్ళు మూసుకొని వెళ్ళి వస్తారు, ఫోన్ హోల్డర్తో పని లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏంటి పరిస్థితి అంటే, నేను 4-5 years నుంచి అన్నతో ఉన్నానన్న. ఇంకోటి కూడా మీడియాలో చక్కర్లు కొడతా ఉంది ఒక ఫోటో, దాని మీద కూడా నేను ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉన్నట్టు, ఆ వ్యక్తి బండి పక్కన నిలబడ్డట్టు. ఇది కూడా
క్రైస్తవ సోదరులకు కూడా ఈ యొక్క ఫోటో గురించి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటే ఈ వ్యక్తితో నేను మాట్లాడాను. క్రాంతి అనే వ్యక్తి, పక్కన ఉన్న వ్యక్తి వచ్చి రోహితో, ఈ పక్కన ఫోటో తీసుకున్న డీటెయిల్స్ కనబడుతుంది, నేరెడ్మెట్ ఎక్స్ప్రెస్లో ఫోటో తీస్తున్నట్టు, ఇది ఏంటి పరిస్థితి అని చెప్పి క్రాంతితో మాట్లాడు. ఈ క్రాంతి అనే వ్యక్తి వచ్చి ఆయన ఆఫీస్లో ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ అవుతుందో ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈజ్ ఎంప్లాయ్, ఈజ్ వెరీ క్లోజ్ టు ప్రవీణ్ అన్న. వదినమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు జెసికా అక్కడ. అయితే ఈ వ్యక్తి బండి ఏంటి, ఈ ఫోటో ఏంటి అని అడిగితే, ఈ బండి నేను ఎక్కువగా నేను వాడుతూ ఉంటానన్నా, తీసుకొని వెళ్ళేటప్పుడు పోలీసు వారు నన్ను జనవరిలో ఆపారు, ఎందుకంటే సౌండ్ పొల్యూషన్, బుల్లెట్ కాబట్టి సైలెన్స్ సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పి ఆపారు. అప్పుడు తీసిన ఫోటో. పక్కనున్న వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ అన్న ఒక పర్సనల్ డ్రైవర్, ఆయన పేరు రోహిత్. సో ఈ వ్యక్తియే అక్కడ ఎక్కడ టోల్ గేట్ దగ్గర బండి నడుపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, వీడే అని చెప్పి చక్కర్లు కొడుతున్నా. ఇతను కాదు, ఈ వ్యక్తి వచ్చి ప్రవీణ్ అన్నకు బాగా క్లోజ్ వ్యక్తి. ఈ వ్యక్తి కూడా నాకు చెప్పిన సమాచారం ప్రకారంగా నేను అన్నతో ఎన్నో ఇయర్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ప్రవీణ్ అన్న నాకు చాలా పర్సనల్గా చాలా క్లోజ్ తెలుసు, ఆయన తాగే వ్యక్తి కాదు. ఇప్పుడు ఇంకో కోణంలో కూడా మనం ఆలోచన చేస్తా అండి. ప్రవీణ్ అన్న గారికి తాగాలే అనిపించింది అనుకోండి, ఈజ్ ఏ పబ్లిక్ ఫిగర్ అండి. ఒకళ్ళు తాగాలనుకుంటే విజయవాడ దాకా వెళ్ళాడు, అక్కడ ఎక్కడో నవ్వు హోటల్ బుక్ చేసుకుని రూమ్ బుక్ చేసుకుని లోపలికి వెళ్ళి తాగొచ్చు కదా. ఆయన పబ్లిక్ ఫిగర్ కదా, అనేక మంది గుర్తుపడతా ఉంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, చిన్న వాళ్ళు ఎక్కడ ఒకళ్ళు ఇలాంటి తప్పులు చేయాలంటే, ఎందుకంటే ఆయన ఉన్నది ఒక మత గురువుగా ఉన్నాడు. ఒక మత గురువు అలాంటి తప్పు చేయాలనంటే, ఒకళ్ళు చెయ్యాలంటే ఎంతో మంది అప్పట్లో దొరికారు. ఎవరైనా ఈ విధంగా పబ్లిక్లోకి వచ్చి తప్పు చేయాలనుకుంటారా? ఏ వ్యక్తి కూడా ఆలోచన చేయదు. తాగాలి అని అనిపిస్తే ఎక్కడ పోయి తాగుతాడు. ఒకవేళ తాగాలనిపిస్తే ఆయనకు అమెరికాలో అక్కడిక్కడ ఎన్నో కంట్రీస్లో లింక్స్ ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, తెప్పించుకుంటూ ఫారెన్ బ్రీడే తెప్పించుకుంటాడు. ఇప్పుడు ఒకటి చక్కెర కొడతా ఉంది ఏంటంటే, ఆయన చేసిన రిసిప్ట్ బయటకు వచ్చిందని చెప్పి అంటారు కానీ రిసిప్ట్ క్లారిటీ లేదు, ఏదో ఊరికి అలా పెట్టి చూపెడుతున్నా. 350 రూపాయలు రిసిప్ట్ పేమెంట్ చేశాడని చెప్పి చక్కర్లు కొడతా ఉంది. 350 రూపాయలు పెట్టి చీప్ లిక్కర్ కొనుక్కున్న పరిస్థితుల్లో ప్రవీణ్ అన్న ఉన్నాడా? ఒకవేళ తాగాలి అనుకుంటే డౌట్. అంత చీప్ లిక్కర్ కొనుక్కుంటాడా? అంత కోట్ల వ్యాపారం చేసే వ్యక్తి చీప్ లిక్కర్ కొనుక్కుంటాడా? ఫారెన్ బ్రాండ్ తాగుతాడా? అంత చీప్గా రోడ్ సైడ్ పోయి తాగుతాడా? లేదా ఎక్కడ మంచి రెస్టారెంట్లు పోయి తాగుతాడా? లేకుంటే ఎక్కడ పెద్ద హోటల్లో పోయి లాంజ్ల్లో బార్లు ఉంటాయి కదా, నవ్ హోటల్స్ ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, అందులో పోయి తాగొచ్చు కదా. తాగాలనుకుంటేనే. ఆయన తాగే వ్యక్తి కాదు. ఎంతో మంది చెప్పారు, ఒకళ్ళు తాగే వ్యక్తి అయితే ఆయన క్రైస్తవ మత బోధకుడుగా ఎవరు అంగీకరించేవారే కాదు, ఆయన మీటింగ్స్కి అటెండ్ అయ్యేవారు కాదు, మీటింగ్స్కి పిలిచేవారే కాదు. ఇంట్లో వాళ్ళే చెప్తా ఉన్నారు తాగాల్సిన అవసరం కూడా లేదు, ఆయన క్యారెక్టర్ బ్యాడ్ ఇవ్వాలని అని చెప్పి ఆయన నిందలు మోపుతా ఉన్నారు తప్ప, ఇది ఖచ్చితంగా ఇది పార్ట్ ఆఫ్ ద డ్రామా. పార్ట్ ఆఫ్ ద డ్రామా అని అంటున్నారు. ఆయన అంత రిచ్ ఉన్నప్పుడు అనుమానం కనబడుతుందండి, పైన వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆయన థ్రెట్స్ ఉన్నాయి, థ్రెట్స్ ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్తున్నారు. ఒకవేళ దాడి ముందే జరుగుంటే ఎందుకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? మేము కూడా అదే బాధపడుతున్నామండి. మేము కూడా అదే బాధపడతా ఉన్నాం. ఇప్పుడు మనిషి అనే ఎవరైనా పర్సనల్ విషయాలు బట్టి వెళ్ళిపోతా ఉంటారు. పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద ఫిలిం యాక్టర్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా వాళ్ళ పర్సనల్ పనులు ఉన్నప్పుడు కొన్నిసార్లు బాడీ గార్డ్స్ని పక్కన పెట్టేసి వేరే కారుల్లో వెనకాల రూట్లో నుంచి కూడా వెళ్ళేవారు. నాకు ఎంతో మంది తెలుసు అలా వెళ్ళేవారు. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళేవారు ఉన్నారు, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే అండర్ గ్రౌండ్ నుంచి లిఫ్ట్ నుంచి వెళ్ళేవారు ఉన్నారు. రకరకాలుగా వెళ్తారు పర్సనల్ విషయాలు. బట్ ఇక్కడ ఈ కోణంలోకి ఈ పరిస్థితులకు వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన విషయం ఏంటంటే, కార్లో వెళ్ళొచ్చు కదా అంటే, ఆయనకి 3 కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లే ఉన్నాయి. కార్లో వెళ్ళొచ్చు కదా అంటే, లేదు నేను బండి మీద వెళ్ళాలి, ఎందుకంటే ఒక 3-4 డేస్ అక్కడ తిరగాల్సి ఉంటుంది, ఊరుల్లో అక్కడిక్కడ తిరగాలంటే బండి ఉంటే నాకు యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి నేను బండి మీద వెళ్తాను, చాలా రోజుల తర్వాత వెళ్తా ఉన్నాను కాబట్టి ఐ వాంట్ టు హ్యావ్ ఎ రైడ్ అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఇంట్లో వారు చెప్పారండి. ఇప్పుడు ఆ కోణం కూడా ఆలోచన ఏంటి, ఆయన చెప్పి వెళ్ళుంటే బాగుంటుంది కదా అంటే, ఆయన పర్సనల్ విషయం మీద వెళ్తా ఉన్నాడు, ఆయన చెప్పి వెళ్ళుంటే బాగుంటుందో మేము కూడా అనుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు కరెక్టే, కానీ ఇప్పుడు ఆయన రిచ్ కాబట్టి, అంటే రిచ్ అంటే ఆయన రెస్టారెంట్ మిడిల్ క్లాస్ అనుకుందాం, సరే ఎఫర్ట్ చేయగలరు. మరి అంత వీక్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎస్ఐ మాటల ప్రకారం చూస్తే ఆయన వీక్ ఉన్నారు, నీరసంగా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అలాంటప్పుడు ఎందుకు రెస్ట్ తీసుకోలేకపోయారు? నేను అదే అంటా ఉన్నాను మేడం. 6 days అయిపోయింది, 25th కి 24th నైట్ జరిగింది. ఆల్మోస్ట్ 6-7 days అవ్వస్తాను. 6-7 days దాకా వీళ్ళంతా నిద్రపోతా ఉన్నారా అని అడుగుతున్నాను. ఇంత కన్ఫ్యూజన్, ఇంత గందరగోళం జరుగుతూ ఉంది. ప్రపంచాన్ని మొత్తాన్ని ఇది ఆకర్షిస్తూ ఉంది, సస్పీషియస్ డెత్ అని చెప్పి. ఈవెన్ ట్రంప్ దాకా నోటీసులు వెళ్ళిపోయినాయి, ట్రంప్ దాకా ఇన్ఫర్మేషన్ ఉంది. కేపాల్ ఫోన్ చేసాడు, మా సైడ్ నుంచి మేము చెప్పాం. నేను కూడా మొన్న నైట్ వైట్ హౌస్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి అక్కడ ఉన్న వారితో నేను కూడా మాట్లాడాను. ట్రంప్ దాకా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ప్రపంచం మొత్తం కూడా కూస్తూ ఉంది, ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పి. మళ్ళీ ఇప్పటిదాకా వీళ్ళు వీడియో ఎవరైతే బయట పెట్టారో, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టలేదు, నేను వారి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరైతే బయట పెట్టారో నిద్రపోయారా ఇన్ని రోజులు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఎందుకు పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇన్ని రోజులు ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆయనే ప్రవీణ్ అని చెప్పి నీగట తెలిసిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 6 రోజులు అయిపోయిన తర్వాత ఈ 2 రోజులు 3 రోజుల్లో ఒక డ్రామా సృష్టించి
కేసును క్లోజ్ చేయాలని చెప్పి, తప్పుదోవ పట్టించాలని చెప్పి, నిందితుల్ని నువ్వు వెనకేసుకొని వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి అక్కడ ఎవరో డూప్లికేట్ ప్రవీణ్ని పెట్టించి మీరు చేశారా అనేది కూడా లోకం కూడా కూస్తూ ఉన్నది. ఆ కోణంలో కూడా ఆలోచన చేస్తే అలాగా అయి ఉండొచ్చుగా. అంటే ప్రస్తుతం పాస్టర్ ప్రవీణ్ చనిపోక ముందు వరకు ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు, ఎవరో మత పెద్దలు చూచుడు తప్ప. కానీ చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇప్పటికీ? అంటే మళ్ళీ అడుగుతున్నాను, అంటే ఇది ఇప్పుడు దాచాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇది పొద్దున్నే అమెరికా నుంచి రాజా బోడా అని చెప్పి ఒక వ్యక్తి, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాడు, సారీ సౌండ్ రావట్లేదు అంటే ఎట్లయితే చూసారా వీడియో? ఎవరు చేయించారు ఏంటి అనేది ఒకటి చెప్తాం. సో అందులో అయితే ఆ బైక్ ని తీసుకున్నది ఆ ఏడుగురిలో ఒకటి తీసుకున్నాడంట. అర్థమైందా? తర్వాత ఏం చేసినట్టు ఆయన మొత్తం బట్టలు వేసినట్ట. తర్వాత ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న జాకెట్ ని ఆ ఏడుగురిలో ఒకటి తీసుకొని అది వాడు వేసుకొని ఆ బైక్ నట్టులో పోయినట్టు. ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి, తప్పుదో పట్టేయడానికి విచారణ. అర్థమైందా? కెమెరాలన్నింటిలో వీళ్ళు చంపలేదు, అది నేచురల్ గా డెత్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ తీసుకొని ఆయన జాకెట్ వేసుకొని ఆ ఏడుగురిలో ఒకటి పోయినట్ట. ఓకే, తర్వాత ఏంది, ప్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ లెక్కను సో ఆయనకి విషం ఇచ్చారట, పాయిజన్ అంటే విషం పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చారు, విషం ఇచ్చారు. తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతా మొత్తం కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేసారు. అర్థమైందా? ఆ ఏడుగురు వెళ్తున్న ప్రాంతాలనే కొట్టారు. ఎందుకంటే చీకట్లో కొడితే 20 తాడితే బలతాయి. ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్ ఉంటుంది, నిజంగా అక్కడ దాడి చేసిన చీకట్లో దాడి చేస్తే 20 తాడికాయలు ఉంటాయి, రసం చనిపోయి ఉంటుంది, శరీరం అంతా రక్తం అడుగులు ఉంటుంది. కానీ ఆ కొట్టిన దగ్గర ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు, ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. కాబట్టి డెఫినెట్లీ అది వెళ్తున్న ప్రాంతంలో చేసారు, విజయవాడలో చేసారు. సింపుల్. ఓకే, తర్వాత ఆ పాయిజనస్ ఇంజెక్షన్ తో పాటు ఏది గొంతులోకి మద్యం పోసారు. ఎందుకు పోసారు? ఆయన తాగి బండి నడిపి చచ్చిపోయిందని రిపోర్ట్లలో రావడానికి, ఫోరెన్సిక్ లో కానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టం లో కానీ. ఓకే, అర్థమైందా? తర్వాత చంపేశారు అక్కడ విజయవాడలో. తర్వాత ఏంది, ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో, కార్లలో ఇంత పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు, చచ్చిపోయిన శవాన్ని. తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసారు, ఆడ బండబెట్టారు, ఇది ఆ రోడ్ సైడ్ బండబెట్టి ఆయన మీద బైక్ పెట్టారు. సో అయితే ఇవంతటికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి, పోలీస్ ఆఫీసర్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే కేసుని సేమ్ డేలో క్లోజ్ చేయమని చెప్పిండట. ఎందుకని చెప్పిండు? ఎవరు చెప్పించారు ఆయనతోటి? మీ చాణక్యుడు. ఓకే, ఈ చాణక్యుడు ఎవరు మీరు అర్థం చేసుకోండి. అయితే ఇవ్వండి. అయితే నేనేం అడుగుతున్నానంటే, ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ, ఇంకా మిగతా రిపోర్ట్ ఏవి బయటికి రాలేదు. కానీ ఎందుకు అంటే ఏ రిపోర్ట్ రాలేదు, ఏది నిర్ధారణ కాలేదు, అది యాక్సిడెంటా హత్యనా అని చెప్పి అసలు నిర్ధారణ కాలేదు. ఎందుకు ఇప్పుడు హెజిటేషన్స్ చేస్తున్నారు? ఎందుకు నిరసనలు? మాకు న్యాయం కావాలని చెప్పి నిరసనలు మేము చేస్తా ఉన్నాం. ఆబ్వియస్లీ మనం చేస్తాం. అది మాకు ఇప్పుడు హత్య అని చెప్పి ఇంకా నిర్ధారణ కాలేదు కదా. నిర్ధారణ అదే ఇప్పుడు ఈ వీడియో బేస్ చేసుకొని చూస్తా ఉంటే ఆయనకి ఎలా వచ్చిందో నాకు తెలియదు ఇన్ఫర్మేషన్, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఏది రాలేదు. కానీ ఆయన ముందే అన్ని ఇలా ఇలా చేశారు, ఇది చేశారు, అది చేశారు అని చెప్పేసి అంటున్నారు. అంత క్లియర్ గా ఎలా చెప్పగలుగుతారు? వీడియో ఆయన మాట్లాడిన సుమారు 1:20 పైన ఉందండి. దానిలో కొన్ని విషయాలు ఆయన కొద్దిగా ఏమంటారంటే డైరెక్షన్ వేరే రూట్లో వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని విషయాలు ఆయన మాట్లాడి డైరెక్ట్ పేర్లు చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో మీకు పంపిస్తాను. ఆల్రెడీ N9 వేరే ఛానల్స్ అన్నిట్లో ఆల్రెడీ లైవ్ వచ్చేసింది ఆయనది. అయితే ఆయన క్లియర్ గా చెప్పిన కొన్ని మాటలు ఏంటంటే, ఇలా చేశారు, చేపించిన వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు ఆయన. నర్సాపురం ఎంపీ భూపతి రాజ్ అని చెప్పి, శ్రీనివాసరావు అని చెప్పి ఆయన పేరు చెప్పాడు. A1గా A2గా చిన్నజీవస్వామి వెనకాలను చేపించి చిన్నజీవస్వామి పేరు చెప్పాడు. A3గా అమిత్ షా, చాణక్యుడు అంటే ఢిల్లీలో ఉన్న చాణక్యుడు, రాజనీతి చేసే చాణక్యుడు, ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఓకే అంటే లేపేశారని చెప్పి అమిత్ షా గారి పేరు, చాలా పెద్ద వ్యక్తుల పేర్లు ఆయన అలిగేషన్ చేస్తూ వారి పేర్లు చెప్పారు. దాంట్లో చంద్రబాబు గారికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, 1 డేలో క్లోజ్ చేయాలి, ఇది పెద్దగా అయిపోతా ఉంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు, బీజేపీ ఎంపీ చేపించాడు కాబట్టి వాళ్ళు ఇరుక్కునే పరిస్థితి కనబడుతుంది, వాళ్ళు తప్పించడానికి ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు అదే డ్రామా మొత్తం నడుస్తుందని చెప్పి క్లియర్గా కనబడతా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని మనం సీరియస్గా తీసుకోలేము, కానీ ఆయన క్లూలు ఇస్తూ ఉన్నాడు, హింట్లు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కోణంలో కూడా ఇప్పుడు ఆయన అమెరికాలో ఉంటే ఖచ్చితంగా పోలీసు వారు అక్కడికి వెళ్ళాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ కోణంలో కూడా మనం తీసుకురాలి. ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఆయనకు చెప్పిన వారు ఏంటి, ఇప్పుడు హింట్ ఇస్తూ వీఆర్ లుకింగ్ ఫర్ ద ఎవిడెన్స్. పోలీసు వారు కూడా ఎస్పీ గారు ఏమన్నా, నేను కూడా ఆయనకు పంపించాను, డిఎస్పీ గారికి నంబర్ పెడతాను, దేవా గారికి పంపించాను, మీకు ఏ ఎవిడెన్స్లు ఉన్నా ఏ అనుమానాలు ఉన్నా కూడా మాకు తెలియజేయండి అని చెప్పి క్లియర్గా అన్నారు. ఇప్పుడు ఆయన ఎవిడెన్స్లు ఇస్తూ ఉన్నాడు కదా, హింట్లు ఇస్తూ ఉన్నాడు, క్లూలు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ ప్రభుత్వం పిలిచారా, ఇప్పటికీ సుమారుగా రిలీజ్ చేసి 10 hours పైన అయిపోయింది, 12 hours వస్తూ ఉంది, మార్నింగ్ 6 o'clock అనుకుంటా నేను చూసింది. వాళ్ళు ఇప్పటిదాకా ప్రభుత్వము చర్యలు ఏం తీసుకునే అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉందా అని చెప్పి కూడా ఒక డౌట్ కనబడుతుంది. పెద్దవాళ్ళ పేర్లు చెప్పారు, ఆ పెద్దవాడిని ఎదుర్కొనేంత స్థితి ఇచ్చిన వాళ్ళకు ఉందా? ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి, ఏ డిపార్ట్మెంట్ చేయాలి, ఆ డిపార్ట్మెంట్ ఎవరికి రిపోర్టింగ్ అవుతా ఉంది?
ఎవరు అండర్లోకి వస్తుంది? రిపోర్టింగ్ చేసేవాని పేరు ఈయన చెప్తా ఉంటే న్యాయం జరుగుద్దా? కొంతమంది హ్యూమన్ రైట్స్కి వెళ్తా అంటా ఉన్నారు. హ్యూమన్ రైట్స్లో కూర్చున్న చైర్మనే వీళ్ళు అపాయింట్ చేసే వాళ్ళ. కోర్టులకు వెళ్తా అంటా ఉన్నారు. ఆ కోర్టులో కూర్చున్న వ్యక్తులు వీళ్ళు అపాయింట్ చేసే వ్యక్తులు. మళ్ళీ ఇండియాలో న్యాయం జరుగుద్దా? డ్రామాస్టిక్గా కనబడుతోంది, సినిమా స్టోరీలా కనబడుతూ ఉంది. అక్కడ వ్యక్తికి పోలికలు లేకుండా కనబడుతోంది. నెత్తి మీద హెల్మెట్ పెట్టుకునే హెల్మెట్లో అక్కడ జావా అనే స్టిక్కర్ లేదు. ఆ ఒక బండి నడుపుతా ఉన్న బండికి ఆ హ్యాండిల్కి ఉన్న ఏదైతే హోల్డర్ ఉందో మొబైల్ హోల్డర్ ఆయన కానే కాదు అక్కడ. ఈ 6 daysలో ఎవరినైనా కొన్ని సినిమా డూప్లికేట్ కానీ పెట్టించి ఆ రకంగా మాస్క్ కనిపించకుండా ఫేస్ కనిపించకుండా పడిపోయినట్టు చేసి తాగినట్టు చేసి అక్కడికి పోయి అక్కడ ఫోన్లో కొట్టినట్టు చేసి అవకాశాలు లేవా అనేది నా ఒక్కంది కాదు, ప్రపంచమే కూడా కూస్తూ ఉంది. అంటే ఇప్పుడు పాస్టర్లను చంపడమే ఇప్పుడు వీళ్ళకి అవసరము అని అనుకుంటే, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఇప్పుడు చాలా మంది ఉన్నారు, పాస్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాకుండా ప్రవీణ్ పగడాలనే ఎందుకు చంపాలి? ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఇంకొక 2 యాక్సిడెంట్లు కూడా జరిగాయి ఇదే గ్యాప్ లో. Yes. అదే రోజు వరంగల్ దగ్గర ఒకటి జరిగింది. అండ్ దాని మీద ఎవరైనా మాట్లాడారా? అదే జోసెఫ్ అనే వ్యక్తి దాని మీద ఎవరైనా మాట్లాడారా? చిన్న ఎత్తున ఉప్పల్లో పోయి కేసు పెట్టారు, అక్కడ ధర్నా జరిగింది. న్యాయం చేయండి, ఆ బస్ డ్రైవర్ ఏవైతే గుద్దాడో వాని తరపు నుంచి ఏమనుంటే ఆ కంపెనీ తరపు నుంచి ఏమనుంటే నష్టపరిహారం ఇప్పించండి కుటుంబానికి అని చెప్పి అక్కడ ధర్నా చేశారు. మా WCC నుంచే వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ లజ్జాన్, బీజేపీ యువ మోర్చా ట్రెజరర్ గారు ఆయన వెళ్ళి అక్కడ ధర్నా చేశారు. బట్ దట్ ఈస్ నాట్ ఎ సస్పిషియస్ డెత్. క్లియర్గా కనబడతా ఉంది అది యాక్సిడెంట్ అని చెప్పి. అక్కడ ఇంకో సుధాకర్ అని చెప్పి పాస్టర్ గారు వరంగల్లో చనిపోయారు, అది క్లియర్గా కనబడుతుంది యాక్సిడెంట్ అని చెప్పి. బట్ ఇది యాక్సిడెంట్ అని చెప్పి కనిపించట్లేదు కదా. ఇక్కడ ఎందుకు క్రైస్తవులు పాస్టర్లు పోయి ధర్నాలు, హంగామాలు, నిరసనలు, ర్యాలీలు ఎందుకు చేయట్లేదు అక్కడ? వి నో దట్ ఈస్ అన్ యాక్సిడెంట్ అని చెప్పి. బట్ ఇది యాక్సిడెంట్ కాదు కదా. యాక్సిడెంట్ కావాల్సిన అక్కడ కోణాలు, దానికి కావాల్సిన అవశేషాలు కానీ దానికి కావాల్సిన అనుమానాలు ఏమి కనిపించట్లేదు కదా అక్కడ. అది యాక్సిడెంటే కాదు. రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది కేసు. రోజుకొక స్టైల్లో దాన్ని నమ్మించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రోజుకొక స్టైల్లో క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎన్ని CCTV ఫుటేజ్లు రిలీజ్ చేసినా విజయవాడ దాకా ఆయన క్రాస్ అనేది కనబడతా ఉంది. విజయవాడ తర్వాత ఆయన ఏదైతే మళ్ళీ టోల్ గేట్స్ దాడుతూ ఉన్నా అక్కడ పర్సనాలిటీ డిఫరెంట్ కనబడతా ఉంది. కొద్ది దగ్గరేమో లైట్ కనబడతా ఉంది. లారీ పక్కన వెళ్తా ఉన్నాడు, మళ్ళీ ఈయన లైట్ కూడా అక్కడ కనబడతా ఉంది. మళ్ళీ అక్కడ పడిపోయినప్పుడు దుమ్ములు వేసినప్పుడు ఆ దుమ్ములకి లైట్ కనబడుతుంది. అనేకమైన అనుమానాలు కనబడ, ప్రతి ఒక్క అనుమానం కూడా క్లారిటీ ఇవ్వలేకపోతా ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తాం మళ్ళీ ఇదొక వీడియో బయటకు వచ్చింది. ఈ అనుమానాలన్నిటికీ ఎందుకు కారణం అంటే ఇవన్నీ అని చెప్పి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కనబడతా ఉంది. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ఆయనే యాక్సిడెంట్ కాదు హత్యే అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు, ఓకే. కానీ పోలీసులకు కానీ సిబిఐకి కానీ మీరు టైం ఇవ్వాలి కదా, ఎందుకు టైం ఇవ్వలేకపోతున్నారు? అంటే మీకు నమ్మకం లేదా? మేము సిబిఐకి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి మా ఆలోచన. వి వర్ డిమాండింగ్ ఫర్ ద సిబిఐ ఇన్వెస్టిగేషన్ అండి. బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ దిస్ వీడియో విచ్ వెంట్ వైరల్ అక్రాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, తర్వాత ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలన్నా కూడా మాకు నమ్మకం కలగట్లేదు కదా. సిబిఐకి ఇస్తే ఏ న్యాయం కలుగుద్దని చెప్పి సిబిఐకి హెడ్ ఎవరైతే ఉన్నా ఆ హెడ్ పేరైనా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ క్లారిటీ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాను నేను పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇప్పుడు ఈ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఈయన ఎందుకు ఇంత కళాఖండిగా చెప్తూ మాట్లాడుతూ నిర్ణయాన్ని కరెక్ట్గా చెప్తా ఉన్నాడు. 1000% బల్లగుద్ది చెప్తా పేర్లే చెప్పేస్తా ఉన్నాడు కదా ఆయన. చిన్నజయస్వామి పేరు చెప్తా ఉన్నాడు, నర్సాపూర్ ఎంపీ భూపతి శ్రీనివాసరావు గారి పేరు చెప్తా ఉన్నాడు, మూడోది వెనకాల ఉన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమిత్ షా గారి పేరు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మేము ఈ పేర్లు చెప్తే మేము బతుకుతామా? రేపన్నా నేను కూడా ఏమవుతానని చెప్పి మా ఇంట్లో ఎంతో టెన్షన్ పడతా ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పొద్దని చెప్పి. కానీ వాస్తవం మాట్లాడాలి కదా. నేను ఆ పేర్లు నేను చెప్పట్లేదు, ఈ వీడియో కోసం నేను మాట్లాడుతూ ఉన్నా. సో ఈ వీడియో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తిని పిలిపించండి, అమెరికాలో ఉన్న వ్యక్తి రాజా అనే వ్యక్తిని పిలిపించండి. ఆయన ఎందుకు చెప్పారు మరొక వీడియో అయినా ఏమన్నా చేయించండి. నేను తప్పుగా అనలైజ్ చేశాను, తప్పుగా ఊహించుకున్నాను అని చెప్పి చెప్తాడా? లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకు ఆయన చెప్తాను? ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ఆ 7 మంది కాంట్రాక్ట్ కిల్లర్స్ అని 7 సంఖ్య కూడా చెప్తా ఉన్నాడు. ఒరిస్సా అనే పేరు చెప్తున్నాడు, బీహార్ అనే పేరు చెప్తా ఉన్నాడు. ముందు ఇంజెక్షన్ ఇచ్చడానికి క్లియర్గా చెప్తా ఉన్నాడు. పాయిజన్ ఇచ్చారు, దాంతో కొట్టి చంపారు, దాంతో నోట్లో గొంతులో మందు పోసారు. ఇప్పుడు ప్రాథమిక ఏదైతే రిపోర్ట్ వచ్చిందో అంటే ఆ ప్రాథమిక రిపోర్ట్లో ఆయన మద్యం సేవించాడని చెప్పి ఇవ్వలేదు కదా. మళ్ళీ మద్యం సేవించినప్పుడు వీళ్ళు మద్యం తాగారని చెప్పి ఎలా చెప్పగలుగుతారు? మద్యం తాగే చచ్చిపోయాడని చెప్పి మీడియా కూడా కూస్తూ ఉంది కదా. మళ్ళీ పోలీసు వారు మద్యం తాగారని చెప్పి చెప్పలేదా? మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటలు తప్ప మీడియా చెప్తున్న మాటలు వాస్తవమా? ఆ వీడియో మన టైమింగ్ చూస్తూ ఉంటే 10:10కి ఆయన గూగుల్ పే చేస్తున్నట్టు కనబడుతుంది మీడియా అక్కడ కొన్నట్టుగా. ఆయన చనిపోయింది ఎప్పుడు? 11:42కో 11:43కో చనిపోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి ఆ ఒక వైన్ షాప్ నుంచి ఆయన చనిపోయిన ప్లేస్ చూస్తే సుమారుగా నాకు తెలిసి ఇందాక నాకు ఎవరు పంపించారు 280 కిలోమీటర్స్ కనబడతా ఉంది. 1 అవర్లో 1.5 అవర్లో 280 కిలోమీటర్స్ ఎట్లా కవర్ చేయగలుగుతారు? హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి మీరు విజయవాడ కౌంట్ చేసుకుంటే 250-280 కిలోమీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్.
250 కిలోమీటర్ 280 కిలోమీటర్స్ విజయవాడలో కార్లో ఎంత స్పీడ్గా కొట్టినా కూడా మీరు 3.5 hours 4.5 hours మీరు రీచ్ కాలేరు విజయవాడకి, అంత హైవేలో కొడితే కూడా. ఇప్పుడు అక్కడ లైట్ లేదు, రోడ్లు బాగాలేదు, అక్కడ మీకు సరిగా ఏం కనిపించట్లేదు, ఆయన పరిస్థితి బాగాలేదు. 1.5 hours 280 కిలోమీటర్స్ కవర్ అవుతుందా? ఇప్పుడు అది కూడా ఒక డౌటే కదా. పోలీస్ వారు ఇప్పుడు బయట ఉన్న సీసీటీవీ తీయాలి, ఆయన ఏ బండి మీద వచ్చారు, లేకుంటే ఎవరైనా ఆయనని కొట్టి లేకుంటే బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ లేకుండా చేసి ఇప్పుడు ఆయన బ్లాక్ మ్యాజిక్ కూడా ఏదో చేస్తుందని చెప్పి అంటా ఉన్నాడు. ఆ రకంగా ఆయన ఏమైనా చేసి ఆయన్నే పంపించి లేకేవో మాకు వైన్ తీసుకురారా, మాకు మందు తీసుకురా అని చెప్పి ఈయనను పంపించి ప్రీ ప్లాన్గా వైన్ కొనిచ్చి ఈయనతో వాళ్ళకి ఇప్పించారా, లేకపోతే నేను కొట్టి చంపిన తర్వాత ఈయన షర్ట్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని ఎవడైనా పార్ట్ ఆఫ్ ద డ్రామాగా వాడొచ్చి ఆయన ఫోన్ ముందే ఆయన భయపెట్టి కొట్టేసి ఫింగర్ ప్రింట్ పెట్టి వాడొచ్చి ఏమైనా చేశాడా? రేపు అన్నాడు అంటారు చూడండి ప్రవీణ్ గారే చేశారు 350 రూపాయలు అని చెప్పి బయట పెడతారు. నేను అదే అంటా ఉన్నా, బయటకి వచ్చినా కూడా ప్రవీణ్ గారే ఒకవేళ వీడైనా బ్లాక్మెయిల్ చేసి వెనక నీ కుటుంబాన్ని చంపేస్తే అది చేస్తుందని చెప్పి ఎవరైనా ముందే దాడి చేసి అని పంపించారా? అట్లయినా చేపించి వీళ్ళకి పంపిప్పించారా? లేకుంటే ఈయన డ్రెస్ వేసుకొని వచ్చి వాడేవాడో వచ్చి తాగడానికి ముందు చేసుకొని వచ్చి ఆ పార్ట్ ఆఫ్ ద డ్రామా సీసీటీవీలో పడాలి కాబట్టి అని చెప్పి వాడేమన్నా చేసాడా? అనుమానాలు కనబడతా ఉన్నాయండి. ఆ టైం టు టైం కూడా కనబడతాయి. గవర్నమెంట్ రిలీజ్ చేసిన టైమే 22 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 22-23కి ఏదో టోల్ గేట్ దాటుతున్నట్టు కనబడుతుంది. ఇక్కడ 22-12కి మందు షాప్, జస్ట్ 10 minutes డిఫరెన్స్. ఇప్పుడు ఈ వైన్ షాప్ నుంచి ఆ టోల్ గేట్ ఏదైతే ఉందో ఆ టోల్ గేట్కి ఈ వైన్ షాప్కి ఎంత డిస్టెన్స్ కనబడతా ఉంది? ఈ వైన్ షాప్ నుంచి ఆయన చనిపోయిన స్పాట్ ఎంత డిస్టెన్స్ కనబడతా ఉంది? బయట సీసీటీవీ ఏంటి? ఇప్పుడు పోలీస్ అయినా చెప్పినట్టు ఆయన పోలీస్ అయినా కూడా పార్ట్ ఆఫ్ ద డ్రామానా? వాడు ఎవడో ఛాయ్ ఇచ్చానని చెప్పి అంటున్నాడు, ఛాయ్ ఇచ్చినప్పుడు పార్ట్ ఆఫ్ ద డ్రామానా? ఎందుకు తలగా కిందకుండా ఒక్క ఫోటోని ఎందుకు చూపెడతా ఉన్నారు? అక్కడ కూడా సీసీటీవీలు ఉన్నాయి కదా, పడిపోయాడని చెప్పంటారు. ఆ సీసీటీవీ ఏది? ఆ పార్కులో పోయి పడుకున్నాడని చెప్పి అంటా ఉన్నారు. ప్రవీణ్ అయితే పడుకోడే అంత చిల్లరగా పోయి రోడ్ సైడ్ లేబర్ లాగా. ఈజ్ అ హై ప్రొఫైల్ అండి, హైలీ ఎడ్యుకేటెడ్ అండి, ఇంటలెక్చువల్ అండి. పోలీస్ అయినా అంటా ఉన్నాడు తాగిలేదని చెప్పి, ఆ ఛాయ్ కూడా చెప్తున్నాడు తాగిలేడని చెప్పి, నీరసంగా ఉన్నాడని చెప్పి అంటా ఉన్నాడు. నీరసంగా ఉంటే హాస్పిటల్కి పోతాడుగా ఆయన. అంటే ఇంటలెక్చువల్ అయినప్పుడు హాస్పిటల్కి పోడా? అక్కడ కొబ్బరి నీళ్ళు తాగడా? 3-4 hours అక్కడ గడిపాడని చెప్పి ఆ పార్కులని చెప్పి అంటా ఉన్నాడు. 3-4 hours విజయవాడలో ఆయన శిష్యులు ఉంటారా, తెలిసిన వారు ఉంటారా, చుట్టాలు ఉంటారా? ఎవరికైనా ఫోన్ చేస్తాడు కానీ పడిపోయానని చెప్పి కుటుంబంగా చెప్పడా? రాత్రి ఎప్పుడో 9 గంటలకు నేను విజయవాడలో ఉన్నా అని చెప్పి వాళ్ళ మెసేజ్ చెప్పినట్టుగా గుర్తుంది. నైట్ 9 o'clock ఫోన్ చేశాను, నేను విజయవాడలో ఉన్నా అని చెప్పి మళ్ళీ కట్ అయిపోయింది అని చెప్పన్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ వైరల్ వీడియో విచ్ వాస్ గోయింగ్ ఆన్. మళ్ళీ ఇప్పుడేమో చూస్తే మధ్యాహ్నం విజయవాడలో ఉన్నాడు, 3-4 hours అక్కడ స్పెండ్ చేశాడు, దాంతో వెళ్ళిపోయాడు అని చెప్పి అంటారు. ఏది కరెక్ట్, ఏది వాస్తవం? ఒక్కొక్కరు ఒక మాట చెప్తా ఉన్నారు. మళ్ళీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటికి పెట్టలేదు? ఇంకా ఒకళ్ళు పెడితే మాకు క్లారిటీగా పెట్టండి. అక్కడ ఏఐ టూల్స్ వచ్చాయి, ఏఐ టూల్స్ ఏం చేయలేమా? కూర్చున్నోడనే బట్టలు లేకుండా తీసేసి నగ్నంగా చూపెట్టే ఏఐ టూల్స్ వచ్చాయి. అప్పట్లో రష్మిక హీరోయిన్ గారు వాళ్ళు లిఫ్ట్లో పైకి కిందికి వెళ్తా ఉంటే అది ఒక ఫోటో ఏదో పెట్టి అది వైరల్ అయింది. ఈ కాలంలో అలా చేయడానికి లేదా? చేస్తున్న వాళ్ళు ఎవరు? చేస్తున్న వాళ్ళు వీళ్ళే అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. ఈయన రాజుగారు చెప్తా. ఇప్పుడు రాజుగారిని పట్టుకోండి, అరెస్ట్ చేయండి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ హోమ్ మినిస్టర్ పైన అలిగేషన్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా తీసుకురండి, పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ మాట్లాడించండి. మళ్ళీ తర్వాత ఆయనతో మళ్ళీ అబద్ధాలు చెప్పిస్తారా, నిజాలు చెప్పిస్తారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? మీకు అనుమానం కనిపించట్లేదా ఈ విషయాల్లో? క్లారిటీ కనిపిస్తుందా? క్లారిటీ లేకుండా ఉందా? ఓకే, మీరు చెప్పేటి మాకు క్లారిటీగానే ఉన్నాయి, కానీ ఇది యాక్సిడెంటే అని నమ్మడానికి కూడా వాళ్ళ లేవు కదా. ఒక పొగొచ్చిన వీడియో తప్ప ఇంకేం లేవు అక్కడ యాక్సిడెంట్ అని చెప్పడానికి. ఎంతమంది అయితే చెప్తున్నారో వాళ్ళందరూ యాక్సిడెంట్ నమ్ముతున్నారు. ఎవరన్నారా మాట? ఒక అమర ప్రసాద్, ఒక కుమారు, ఒక కరుణాకర్ సుగుణ, వాడు ఒక 5-6 మంది తప్ప, ఆయనతో డిబేట్లు చేసిన వారే తప్ప, ఆయన అంటే ఇష్టం లేని వారు, పడని వారే తప్ప, హైందవులైన వారు. నిన్న అండి నేను ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఒక పూజారి గారు వచ్చారు, పెద్ద మనిషి గురువు గారు వచ్చారు. ఆయన నాతో డిబేట్ చేయాలని చెప్పి వచ్చారు, కానీ అక్కడ మీడియా ఒప్పుకోలేదు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ అండి, మీరు ఎదురెదురు పడితే గొడవలు అవ్వచ్చు, సెన్సిటివ్ ఇష్యూ, బయట మత ఘర్షణలు అవ్వచ్చు, కాబట్టి వద్దు గురువు గారు అని చెప్పి ఆయన ఆపేశారు. తర్వాత నాది 2 hours ఇంటర్వ్యూ నడిచింది ఆ ఇంటర్వ్యూ ఛానల్లో. ఆయనది 40-45 minutes కంప్లీట్ అయిపోయింది. ఆయన తక్కువ అని చెప్పి వితౌట్ పర్మిషన్ సారీ ఓకే వచ్చారు, లోపలికి వచ్చారు, నాతో పాటు పక్కన కూర్చున్నారు, నా ఇంటర్వ్యూ నడుస్తాను. అంతా అయిపోయిన తర్వాత ఆఫ్ ద కెమెరా ఆఫ్ లైన్లో ఆయనతో మాట్లాడుతూ ఒక మాట ఏమన్నారంటే, హిందూ పండిటు బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు అంటే తెలంగాణకి, ఆయన పేరు శర్మ గారు అని చెప్పి నేను సేవ్ చేసుకున్న నంబర్ కూడా. ఆయన ఏం చెప్పారంటే మాట, ఇది పక్క ప్రీప్లాన్ మర్డర్ అండి పాస్టర్ గారు అన్నాడు. ఒక పూజారి చెప్పారండి. కరుణాకర్ సుగుణ ఒక ఇంటర్వ్యూ అని కూడా మీరు రెడ్ టీవీ వాళ్ళే తీసుకున్నారు. ఆ కింద మీ కమెంట్స్ అనుకుంటా మొన్న ఎవరు చెప్తా ఉన్నారు, కమెంట్స్లో ప్రతి ఒక్కరు వాళ్ళు తిడతా ఉన్నారని చెప్పి అన్నారు. బూతులు తిడతా ఉన్నారు, డిస్లైకులు వస్తూ ఉన్నాయి. ఎందుకు? కొంతమంది ఏమంటా ఉన్నారు, నీలాంటి వాళ్ళు ఉండు బట్టేరా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, నువ్వు చస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది కమెంట్లు పెడతా ఉన్నారు. హిందూ సోదరులు అండి,
హిందూ సోదరులకు కూడా తెలుసు, సెక్యులర్ వారికి కూడా తెలుసు, కొంత మతవాద ఛాందస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెడుతున్న ఎలిగేషన్స్. ఇంకోటి నేను ఏమంటానంటే, పోలీసు వారు ఇవ్వని రిపోర్టు, పోలీసు వారు చెప్పక ముందే అమారా ప్రసాద్ అన్న ఒక వ్యక్తి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఏమని ఇస్తా ఉన్నాడు, బాగా తాగి సచ్చాడని చెప్పి పెట్టాడు. ఈయనకి ఎట్లా తెలుసు ఆయన తాగి చచ్చాడని చెప్పి? చిన్నజీయ స్వామిగా ఈ శిష్యుడే కదా ఈయన కూడా, కరుణాకర్ సుగుణ కూడా చిన్నజీయ స్వామి శిష్యుడే కదా. ఇప్పుడు ఆ కోణంలో రాజా చెప్పిన మాట ప్రకారంగా చిన్నజీయ స్వామి దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడంటే, చిన్నజీయ స్వామికి వీళ్ళంతా ప్లాన్ చేసి తెలవకపోక ఉండొచ్చు అని ఒక కోణంలో ఆలోచించి అది కూడా అనుమానం కనబడుతుంది. అందుకే వీనికి తెలుసు కాబట్టి ఇమీడియట్గా పోలీసు వారు చెప్పకముందుకే తాగి చచ్చాడని చెప్పి పెట్టాడు. కానీ ఇప్పుడు మీరు కరుణాకర్ సుగుణ గురించి మాట్లాడారు కాబట్టి, నేను ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదే, నేను చంపుతాను అని చెప్పేసి, అలాంటప్పుడు నా మీద ఎలా తీసుకొస్తారు, నేను డెఫమేషన్ ఇస్తా అని చెప్పేసి కూడా వేసుకోమనండి డెఫమేషన్. మళ్ళీ ఆయన అన్న మాట ఏంటది, 10 ఇయర్స్ యానివర్సరీలో ఒక్క పాస్టర్ ఉండకుండా చేస్తా, ఒక్క చర్చ్ ఉండకుండా చేస్తా అని చెప్పాను. దాని అర్థం ఏంటి? నేను చచ్చిపోయే లోపు ఒక చర్చను మిగిలిపోద్దేమో, ఒక పాస్టర్ను మిగిలిపోతాడేమో, నాకు భయంగా ఉందని చెప్పి అంటాడు. దాని అర్థం ఏంటంటే మిగిలిపోతుంది అంటే నేను చచ్చిపోయే లోపు ఇవన్నీ లేకుండా చేస్తానే కదా అర్థం. దాని అర్థం అదే వస్తుంది. అంటే ఆ పార్ట్ ఆఫ్ ద విజన్, ఆ విజన్ ఏదైతే ఉందో నేను చనిపోయేటప్పుడు ఇవి లేకుండా, ఆ విజన్కి ఇప్పుడైనా నువ్వు బీజం వేసావు, పునాది వేసావు, ఇప్పుడైనా నువ్వు ప్రారంభించావు ప్రవీణ్ పగడాలతో అని ఒక డౌట్ రేజ్ అవుతావు. నేను అంటున్న మాట కాదు కాదు, ప్రపంచం కూడా కూస్తుందండి. ఎంతమంది మీద డిఫర్మేషన్ వేస్తాడంట. దాని తర్వాత ఆయన మాట్లాడుతున్న వీడియోలో ఈ హత్య జరగక ఒక 3 days 4 days ముందు నుంచే కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి పార్ట్ వైజ్గా ప్రవీణ్ పగడాల మాట్లాడిన వీడియోస్ మీద ఆయన మాట్లాడడం, కౌంటర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ జరిగిన ఒక 3 days 4 days కి చనిపోవడం జరిగింది. ఈయన మాట్లాడుతూ ఉన్నప్పుడు కింద ఒక కామెంట్ వస్తూ ఉంది. ఏమైనా వస్తూ ఉందంటే, అన్న వీడు రాజమండ్రికి నమ్మూరు అనే ప్రాంతానికి February 17th వస్తూ ఉన్నాడు ప్రవీణ్ గాడు అని చెప్పి వాడు కూడా కామెంట్ పెడతా ఉన్నాడు. నేను అదే అడుగుతా ఉన్నా, నమ్మూరుకి వస్తూ ఉన్నాడు అని చెప్పి కింద పెట్టిన వ్యక్తికి ఎలాగ తెలుసు? పోలీస్ వారు దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? రాజమండ్రికి వస్తూ ఉన్నాడని చెప్పి వీడు ఎట్లా పెడతా ఉన్నాడు? ఇప్పుడు హత్య జరిగిన రాజమండ్రే కదా. రాజమండ్రికి ఎప్పుడు వస్తాడో వీడెవడు గుంటనకలా కాపుదలగా కూర్చొని చూస్తూ ఉన్నాడు. వీడు కరుణాకర్ సుగుణకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు? వీనికి కరుణాకర్ సుగుణకి ఉన్న లింక్ ఏంటి? వీడేమైనా శాలరీ ఇచ్చి వీడిని పోషిస్తూ ఉన్నాడా అని ఒక డౌట్ కూడా కనబడుతుంది. ఆ కోణంలోనే మాకు డౌట్ ఉందని చెప్పి అన్నాము. అమారా ప్రసాద్ అయితే క్లియర్గా పెట్టాడు. ఆయన కత్తి మహేష్ చచ్చాడు, ప్రవీణ్ చచ్చాడు, నెక్స్ట్ నువ్వే రాజయ్య బాబు అని చెప్పి. అంటే వీళ్ళంతా చచ్చిపోయారు, నెక్స్ట్ నిన్ను కూడా మేము కథం చేస్తామని చెప్పక అర్థం కదా. ఇప్పుడు చిన్నజీవయ్య స్వామి పేరు వచ్చినప్పుడు అమరా ప్రసాద్ చిన్నజీవ స్వామి శిష్యుడే కదా, కరుణాకర్ సుగుణ చిన్నజీవ శిష్యుడే కదా. అంటే వీళ్ళందరూ చనిపోవడం కారణం వీళ్ళేనా? అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా హిందూ సంఘాల మీద డైరెక్ట్ గా అనేది నేనేం చెప్పట్లేదు. నేను చెప్పిన మాట కాదమ్మా, ఆ రాజా అనే వ్యక్తి చెప్తున్న మాటను బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. పోలీసు వారు అందుకే ఇప్పుడు ఆ రాజా అనే వ్యక్తి లేనిపోని దానిలో తలబెట్టి ఇప్పుడు ఆ లేనిపోని ఇష్యూని రైజ్ చేసినట్టుగా కనబడతాను. సో రాజా అనే వ్యక్తి ఏం మాట్లాడాడు, ఎవరు ఏంటి అని చెప్పి తీసుకొని రండి, మా డౌట్స్ క్లియర్ చేయండి అని చెప్పి అంటాను. ఇది ప్రపంచమంతా వెళ్ళిపోయింది కాబట్టి ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్నేషనల్గా ట్రంప్ దాకా వెళ్ళింది. ట్రంప్ కూడా కేపాల్ కాల్ చేసి ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. నేను కూడా నా సైడ్ నుంచి కూడా వైట్ హౌస్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి మొన్న నైట్ నేను కూడా మాట్లాడి నా అనుమానాలు కూడా నేను వ్యక్తం చేయడం జరిగింది. సో ట్రంప్ దాకా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ మీద, దాంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఒక ముద్ర పడిపోతూ ఉంది కాబట్టి ఆ ముద్ర పడకుండా నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళు క్లియర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వారి భుజాలపైన ఉంది. ఒకటే క్వశ్చన్, మీకు పోలీసుల మీద ఇప్పుడు నమ్మకం ఉందా లేదా? నాకు సంపూర్ణ నమ్మకం ఉందండి. ఉన్నప్పుడు ఇప్పుడు కాకినాడలో ఇంకా వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారా? నిరసనలు చేస్తున్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కి గురవుతా ఉన్నారా? ప్రెజర్ లో ఉన్నారా? రిపోర్ట్స్ అన్ని రావాలి కదా. ఎందుకంటే ఇప్పుడు నిన్న సండే, ఈ రోజు పండగ, అంతకు ముందు సాటర్డే, ఇలా కొన్ని పబ్లిక్ హాలిడేస్ వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ రాజా చెప్తున్న విషయం ఏంటంటే, చంద్రబాబు గారు ఐజీ గారికి ఫోన్ చేసి 24 hours కేసు కొట్టేయాలని చెప్పి, ఐజీ గారి మీద యాక్సిడెంట్ గా ఈ కేసు క్లోజ్ చేయాలని చెప్పి ప్రెజర్ ఉందని చెప్పి ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. అది అప్పుడు అంటే ఒకవేళ మీకు అది ట్రాన్స్పరెంట్ గా రాలేదు, కేసు క్లోజ్ అవ్వాలిగా ఈ పార్టీకి. క్లోజ్ చేసినప్పుడు కదా మీరు నిరసనలు చేయాల్సింది, ఇప్పుడు కాదు కదా. అదే క్లోజ్ చేయమని మేము నిరసన చేస్తా ఉన్నామండి. ఇప్పటిదా కేసు ఎందుకు క్లోజ్ చేయలేదు? మాకు ఎన్నో అనుమానాలు కనబడతా ఉన్నాయి. న్యాయం చేయండి, న్యాయం చేయండి. ఇంకెన్ని రోజులు డిలే చేస్తారు? ఇక ఎన్ని రోజులు ఇది పెడతారు? దానికోసం ఇక జస్టిస్ అంటేనే అది కదండి. ఎవరిని అడుగుతా ఉన్నాం? ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇన్ని రోజులు ఎందుకు మీరు లాగ్ చేస్తూ ఉన్నారు? మాకు జస్టిస్ చేయండి. నిందితులు ఎవరు? యాక్సిడెంట్ కాల ప్రూఫ్లు చూపెట్టండి. మీరు ఎందుకు 6 days అయినా కూడా ప్రూఫ్లు చూపెట్టలేకపోతా ఉన్నారు? యాక్సిడెంట్కి సంబంధించి ఒక్క ప్రూఫ్ చూపెట్టండి నాకు, ఒక్క ప్రూఫ్. ఆ దుమ్ము లేసిందని చెప్పి అంటా ఉన్నా. ఆ దుమ్ము లేసింది ఇదే బండి అని చెప్పి ప్రూఫ్ ఏంటి?
అదే సీసీటీవీ అని ప్రూఫ్ ఏంటి? అదే ప్లేస్, అదే డేట్, అదే రోజు అని ప్రూఫ్ ఏంటి? ఈరోజు ఏ టూల్స్ వచ్చినప్పుడు మ్యానిపులేషన్ చేయడానికి పెద్ద విషయం కాదు. సీసీటీవీ ఫుటేజ్లో డేట్లు రివైండ్ చేయడానికి లేదా ఎడిట్ చేయడానికి పెద్ద విషయం ఏముంది? చిన్న వెన్నుతో పెట్టిన విద్య. చిన్న పిల్లలు ఫోన్లో కూడా చేసుకోగలుగుతారు. కానీ యాక్సిడెంట్ అని చెప్పి ప్రూఫ్ ఏంటి అక్కడ? మొదటి నుంచి చెప్పేది అదే కదండి, యాక్సిడెంట్ కాదని చెప్పి. ఎందుకంటే బండి పడ్డదంటే ఆ ఒక ప్రెషర్, ఆ ఫోర్స్కి అక్కడ స్క్రాచెస్ కనపడాలి కదా, స్క్రాచెసే లేవు అక్కడ. ఆయన ఇదంతా పగిలిపోయి ఉంది, ఏదో కొడితే కానీ ఇది పగిలిపోయి చీరిపోయినట్టు కనబడుతుంది, మళ్ళీ రక్తం చిల్లినట్టు కనబడతా ఉంది. నేను అదే అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ మొత్తం బ్లడ్ చిల్లినట్టు ఉంది, బండి మీద చిల్లినట్టు ఉంది, ఇంజన్ మీద చిల్లినట్టు ఉంది, ట్యాంక్కి చిల్లినట్టుగా ఉంది, సేఫ్టీ గార్డ్ ఏదైతే ఉందో సేఫ్టీ గార్డ్కి చిల్లినట్టు ఉంది. ఎట్లా చిల్లుద్ది? బండి ఇట్లా పట్టుకొని పోయే వ్యక్తి ఇలా పడిపోయాడండి. పడ్డప్పుడు ఇంజన్ ఎక్కడికి వస్తుంది? కిందికి వస్తుంది. కిందికి వచ్చినప్పుడు తలకే రోడ్డుకు తగిలింది. తగులుతూ ఇక్కడ కదా చిల్లాలి, రోడ్డు మీద. కింద ఇంజన్ మీదకి ఎలా బ్లడ్ చిల్లింది, సేఫ్టీ రాడ్ మీదకి ఎలా బ్లడ్ చిల్లింది, ఆ ఒక ట్యాంక్ ఏదైతే పెట్రోల్ ట్యాంక్ కూడా పెట్రోల్ ట్యాంక్ మీదకి ఎలా చిల్లింది, దానికి ఆన్సర్ చెప్పట్లేదే. ఎలా చిల్లింది? ఆ పక్కన ఉన్న ఆకుల మీద మొత్తం రక్తం చిల్లి ఉంది. సరే ఆకుల మీద చిల్లిందంటే పడ్డట్లేక దగ్గాడు, చిల్లింది అనుకోవచ్చు. మళ్ళీ ట్యాంక్ మీదకి ఎలా చిల్లింది? ఆ ట్యాంకుని చూస్తూ ఉంటే మనిషి ఇట్లా పండుకున్నప్పుడు ట్యాంకు బుల్లెట్ ఇలా ఉంది పైకి, కానీ చిల్లిన రక్తం పైన ఉంది కింద. ఇప్పుడు ఇటువైపు ఆయన ఫేస్కి టచ్ అవుతున్న బుల్లెట్ ఏదైతే ఉందో అటువైపు కదా రక్తం అంటుకోవాలి. ఈ పైన ఫేసింగ్, ఆకాశంకి ఫేసింగ్ అయితే బుల్లెట్ హ్యాండిల్ పైకి ఉందో అటువైపు రక్తం చిల్లినట్టు కనబడతా ఉంది. దాన్ని బట్టి మేము అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ మనిషిని ఇట్లా పట్టుకొని ఇలా పడేయాలని గుద్దితే ఏది ఆ సేఫ్టీ రాడ్ కల్లా ముక్కుని కొట్టుడు బట్టి ఇది పగిలిపోయి చిల్లి ఆ సేఫ్టీ రాడ్ మీద, ఇంజన్ మీద, పైన ట్యాంక్ మీద చిల్లిందా? ఆ క్లియర్గా చిల్లినట్టు కనబడతా ఉంది, ఇట్లా స్ప్రింకిల్ చేసినట్టు కనబడతా ఉంది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీరు చెప్పిన అన్ని ఇన్ని గానం అనుమానాలు, ఇన్ని గానం క్వశ్చన్స్, క్లారిటీ లేని మేము చూపెడతా ఉంటే, ఒక యాక్సిడెంట్ అంటే బండి ఎక్కడో పడుతుంది, మనిషి ఎక్కడో పడుతాడు. అలా లేదే, మనిషిని చంపే పడేసి వాడి మీద బుల్లెట్ ఎత్తేసినట్టు కనబడతా ఉంది. కానీ నేనేమంటున్నానంటే, ఓకే మీరే సామాన్యులు, ఎందుకంటే పోలీసులు వెల్ ట్రైన్డ్ ఉంటారు, వాళ్ళకు కూడా ఇలాంటి అనుమానాలు ఉంటాయి కదా. కానీ ఆ అనుమానాలను వ్యక్తం చేసేంత టైం మనం ఇవ్వట్లేదు అని చెప్పి ఒపీనియన్. వాళ్ళని ఎవరు ఆపుతున్నారండి? వెళ్ళి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కదా. వాళ్ళని ఎవరు చూడమంటున్నారు? సోషల్ మీడియా. సరే ఎస్పీ గారు చూస్తూ ఉన్నారు అనుకోండి, ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆయన కింద చాలా మంది ఉన్నారు కదా, 4 మంది ఎస్ఐలు, సిఐలు, డీసీఎస్పీలు, ఇంతమంది అని చెప్పి టీంలు, డాగ్ స్క్వాడ్, దాంతో ఫారెన్సిక్, రకరకాల డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయినాయి. 360 degreesలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు ఆపుతా ఉన్నారు? మా ధర్నాలు మేము చేసుకుంటూ ఉన్నాం. వాళ్ళ జోలికి పోలేదు, వాళ్ళ ఆఫీసులు ముట్టడించలేదు, ఆఫీసులకు పోయి ఎవరిని కూడా మేము నిర్బంధించలేదు, కట్టేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళు నడుస్తూనే ఉంది ఇన్వెస్టిగేషన్. మొన్న వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు ఏమైనా చెప్తారేమో అనుకుంటే, ప్రెస్ మీట్లో మొత్తం అదిగో సీసీటీవీ, ఇదిగో సీసీటీవీ, అగో టోల్ గట్టి ఇక్కడ దాటాడు, అక్కడ దాటి ఇక్కడ వచ్చి పడిపోయాడు అన్నారు. అక్కడ యాక్సిడెంట్కి సూచన ఎక్కడ చూపెట్టారు? మాకు సూచన అక్కడ ఇక్కడ చూపించట్లేదు కదా. మాకు సీసీటీవీలు ఎందుకు లేవో మేము డిమాండ్ చేసినా సీసీటీవీలు పట్టుకొని వచ్చారు. విజయవాడ దాకా మనిషి బాగానే ఉన్నాడు, విజయవాడ తర్వాత మనిషి మారిపోయాడు. అక్కడ విజయవాడలోనే కదా జరిగిందని చెప్పి మేము అంటా ఉన్నాం. ఇప్పుడు ఈడొచ్చి మధ్యలో పాలకడం బుడకలాగా ఈడేవడో మాట్లాడుతూ ఉన్నాడు, రాజా అనేటోడు. విజయవాడలోనే కిడ్నాప్ చేశారు, 7 కాంట్రాక్ట్ కిల్లర్స్, బీహార్ నుంచి అంటున్నాడు, ఒరిస్సా నుంచి అంటున్నాడు, ఇంకోటి ఏదో రాయచోతి ప్లేస్ చెప్పాడు. ఆ ప్లేస్ నుంచి 7 మందిని హైర్ చేసుకున్నారు. ఎవరు హైర్ చేసుకున్నారంటే నర్సాపురం ఎంపీ భూపతి శ్రీనివాసరావు అని చెప్పి క్లియర్గా పేరు చెప్తా ఉన్నాడు. ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? చిన్నజీవి స్వామి ఫోన్ చేసి ఆయన అప్పచెప్పాడు కేసు, ఆయన కేసుని హ్యాండిల్ చేశాడు, క్లోజ్ చేశాడు. ఆయనకి ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ ఉండొచ్చు, లేకపోతే అదే అండి, ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెట్టండి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఇప్పుడు కొత్త విషయం బయటికి వెళ్ళింది, మేమే మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆ విషయంలో మాకు క్లారిటీ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. వీఆర్ డిమాండింగ్ క్లారిటీ ఆన్ దట్. మేమేం చెప్పండి, నేను చెప్పాను డైరెక్ట్ ఆయన చేసాడని చెప్పి. వీడియో కూడా వచ్చి మధ్యలో ఇప్పుడు మేము తలగొట్టుకుని పీక్కుంటా ఉంటాం, ఈడో కూడా మధ్యలో పాలకులం బుడకలాగా ఈడు మాట్లాడి లేనిపోని టెన్షన్ పెట్టాడు కదా మేము అంటా ఉన్నాం. లేనిపోని పని పెట్టాడు కదా పోలీస్ వారికి అని చెప్పి మేము అంటా ఉన్నాం. పోలీస్ వారు కూడా నెత్తి పీక్కుంటా ఉన్నారు, ఇన్ని రోజులు జిట్టు పీక్కుంటా ఉన్నారు, టెన్షన్ తట్టుకోలేక ప్రెజర్. వాళ్ళకి లేనిపోని తీసుకొచ్చి పెట్టాడు కదా సమస్య ఇప్పుడు వీడు. సో మీరు ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అని చెప్పేసి, అండ్ ఇంకో పక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఇంకా మిగతా రిపోర్ట్ల మీద అనాలిసిస్ జరుగుతుంది అని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్. సో మీరే ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా చెప్పేది ఏముందనంటే, రోజు రోజుకి కేసు అనేకమైన మలుపులు తిరుగుతున్నట్టు కనబడతా ఉంది. రకరకాలుగా దీన్ని యాక్సిడెంట్ అని ఎంతవరకు అయితే అంతవరకు ప్రూవ్ చేస్తున్నట్టుగా కనబడతాను. దానికి లేనిపోని ఆధారాలు పట్టుకొచ్చి సృష్టిస్తున్నట్టుగా కనబడతాను. క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ, డిఫేమ్ చేస్తూ ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తున్నట్టుగా కనబడతాను. నిజాలను దాచిపెడుతున్నట్టుగా కనబడతాను. ఓకే, సో ఫైనల్గా ఇవన్నీ అంటే
యాక్సిడెంటే అని చెప్పడానికి ఇవన్నీ అంటే కథలు సృష్టిస్తున్నారు అని చెప్పేసి మీ ఒపీనియన్. దట్స్ వాట్ కదండి. ఇప్పుడు తాగి వచ్చాడని చెప్పి అది వీడియో బయట పెట్టారు, తాగి వచ్చి యాక్సిడెంట్ అయిందని చెప్పి ప్రూవ్ చేయాలని చెప్పి చూసుకుంటా ఉన్నారు. సో అక్కడ వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదని చెప్పి క్లియర్ గా కనబడుతోంది. ఆ హెల్మెట్ వాడు ఎవడో నటించడానికి వచ్చినాడు, వాడు చిన్న గుర్తు పెట్టుకోలేదు, వాడు దొరికేసింది హెల్మెట్ అని చెప్పి వాడు లటక్ అని చెప్పి తాగి ఉన్నాడేమో, వేసుకుని వచ్చాక దొరికిపోయాడు కదా. అక్కడ జావా అనే స్టిక్కర్ కనబడుతుంది ఆయన చనిపోయినప్పుడు, అక్కడ జావా అనే హెల్మెటే లేదు. ఆయన వాడిన బుల్లెట్ కి అది లేదు మొబైల్ హోల్డర్, ఈయన వాడిన బుల్లెట్ కి మొబైల్ హోల్డర్ కనబడుతోంది. నేను ఇంకా వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి కనుక్కుంటే ఆ బండికి ఏదైతే వెనకాల కట్టేసి ఉందో సుట్ కేసు, ఆ సుట్ కేసు ఆయనకి బ్యాక్ ప్యాకే